నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో స్పాండిలైటిస్, నడు నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, L4, L5 సమస్యలకి సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వర్ధన్ గారు. నమస్తే అండి. వర్ధన్ గారు, ఇప్పుడు చాలా మంది మెడ నొప్పితో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అనే వయసుతో తేడా లేకోకుండా మెడ నొప్పితో బాధపడుతున్నారు. అసలు ఈ మెడ నొప్పికి మొబైల్స్ యూసేజే పెద్ద కారణం అంటారా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా? ద క్యూర్ ఫర్ బ్యాక్ పెయిన్ ఈజ్ ఇన్ అండర్స్టాండింగ్ ద పెయిన్ అని అంటారు. అంటే వెన్ను నొప్పిని నయం చేసుకోవాలి అని అంటే ఆ నొప్పికి మూలాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ మైండ్ సెట్స్ అండి. ఒకటి పెయిన్ మైండ్ సెట్ అంటాము, రెండోది పెయిన్ వెల్నెస్ మైండ్ సెట్ అంటాము. పెయిన్ మైండ్ సెట్ అంటే ఏంటంటే నొప్పి కలిగింది, వెన్ను నొప్పి వచ్చింది, రాగానే మనం చేసే విషయం, ఫస్ట్ విషయం బెడ్ రెస్ట్ తీసుకుందాము, కంప్లీట్గా పడుకుందాము అని ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవ ఆస్పెక్ట్లో మనం వెంటనే నొప్పి గోళీ వేసుకుందాము, నొప్పిని తగ్గించేసుకుందాము, తాత్కాలికంగా తగ్గించేసుకుందాము అనే మైండ్ సెట్ కలిగి ఉంటారు. మూడోది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు అన్నీ చేయించుకుంటారు. లేదు, దాని తర్వాత ఎపిడ్యూరల్ షాట్స్ అంటాం, అంటే స్టీరాయిడల్ షాట్స్ నడుములోకి తీసుకుంటారు, వెంటనే తగ్గిపోతుంది, హాయిగా మన పని మనం చేసుకుంటాం. లేదు, ఇంకా సివియర్ అయిపోతుంది, సర్జరీల వైపు వెళ్తాము, సర్జరీ చేయించుకుంటాము, దాని కాంప్లికేషన్స్ అన్నీ తెచ్చుకుంటాము. మంచిగా అయ్యే వాళ్ళకి మంచిగా అవుతుంది, కాంప్లికేషన్స్ వచ్చే వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. ఇవన్నీ పెయిన్ మైండ్ సెట్ అంటాను నేను. రెండోది స్పైనల్ వెల్నెస్ మైండ్ సెట్ అంటాను. అంటే నొప్పి కలిగింది, నొప్పికి మూలం ఏంటి అనేది తెలుసుకోవాలి. అది కండరాలలో ఉందా, లిగమెంట్స్లో ఉందా, టెండన్స్లో ఉందా అనేది ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం మన కూర్చునే విధానంలో, పోస్చర్లో తేడా ఉందా, ఎక్కడ తేడా ఉంది అనేది మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండోది ఆ నొప్పిని తీసివేయడానికి పేషెంట్ ఏం చేయాలి, ఆ నొప్పిని తీసివేయడానికి డాక్టర్తోని నేను సలహా తీసుకొని దాని నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఆలోచించాలి. మూడో పాయింట్ ఏంటంటే ఈ నొప్పి, వెన్ను నొప్పి తీవ్రం అయిపోయి స్పైనల్ సర్జరీ దాకా వెళ్ళకుండా నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి. నాలుగోది స్పైనల్ సర్జరీ చెప్పారు, వెంటనే స్పైనల్ సర్జరీకి పరిగెత్తకుండా ఆ స్పైనల్ సర్జరీని అవాయిడ్ చేస్తూ న్యాచురల్గా, హోలిస్టిక్గా నేను ఏ స్టెప్స్ తీసుకుంటే నార్మల్ అయిపోతాను అనేది ఆలోచించాలి. ఐదోది అసలు వెన్ను నొప్పి తగ్గిపోయింది, స్పైనల్ సర్జరీలు అవసరం పడలేదు, నా స్పైన్ని నేను ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఆలోచించాలి. నా దగ్గరకు వచ్చే, మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా చెప్తూ ఉంటారు, డాక్టర్ నేను అసలు ఏమీ పని చేయలేదు, అసలు నేనేం కష్టపడలేదు, అయినా నాకు వెన్ను నొప్పి వస్తూ ఉంది, వెన్ను నొప్పికి అసలు ఈ కారణాలు ఏంటి డాక్టర్ గారు అని అడుగుతారు. మనకు తెలిసిన కారణాలు పువర్ పోస్చరు, ఏజింగ్, ఇంజురీ లేదా యాక్సిడెంట్లు. మనకు తెలియని కారణాలు అన్యూజువల్ కాజెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటాం. 10 కారణాలు ఉన్నాయి. మన చుట్టుపక్కల చూస్తే 10 కారణాలు ఉంటాయి. నెంబర్ 1, మీరు కూర్చునే కుర్చీ, చైర్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్. మన చైర్ బాగాలేదు, దాంట్లోనే 8 నుంచి 10 గంటలు మీరు పనిచేస్తూ ఉన్నారు, ఆ చైర్ వల్లనే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. లాంగ్ టర్మ్ ఇర్రెగ్యులర్ చైర్లో, అన్సపోర్టెడ్ చైర్లో కూర్చుంటే మీకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నెంబర్ 2, మీరు యూజ్ చేసే మ్యాట్రెస్, అంటే మనం పడుకునేటువంటి ఏదైతే మ్యాట్రెస్ ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా, సాఫ్ట్గా ఉందా లేదా, మీడియం సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా అనేది తెలుసుకోవాలి. ఒక్కొక్క శరీరాన్ని బట్టి, ఒక్కొక్క స్పైన్కి ఒక్కో రకమైన మ్యాట్రెస్ అవసరం. మీకు ఏ మ్యాట్రెస్ అవసరం అనేది కరెక్ట్గా తెలుసుకొని దాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉండాలి. నెంబర్ 3, మీరు యూజ్ చేసేటువంటి షూస్ అండ్ ఫుట్వేర్. మనం అనుకుంటాము మనం అరిగిపోయిన షూస్ వేసుకుంటే అది నాకు లక్కీ అనుకొని దాన్ని పాటిస్తూ అదే వేసుకొని తిరుగుతూ ఉంటాం. కానీ మీ షూజు, మీ శాండిల్స్, హై హీల్స్ ఇవన్నీ మీ వెన్ను నొప్పికి కారణమవుతూ ఉంటాయి. 4వ పాయింట్, మీరు వేసుకునేటువంటి టైట్ అండర్ గార్మెంట్స్, అవి కూడా మీకు కారణమవుతాయి. ఫీమేల్స్లో టైట్ బ్రా ఏదైతే వేసుకుంటారో అది కూడా వెన్ను నొప్పికి కారణమవుతుంది. ఇదే కాకుండా మనం పడుకోవాల్సినటువంటి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర సరిగ్గా వెళ్ళినప్పుడు స్పైన్లో న్యూట్రిషన్ అనేది సరిగ్గా సాగుతుంది. డిస్క్ న్యూట్రిషన్ సరిగ్గా ఉన్నప్పుడు మీ వెన్ను ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని నిద్ర కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆటోమేటికలీ అన్నీ సాల్వ్ అవుతాయి.
మీరు వేసుకునేటువంటి బ్యాగు, మీరు మోసేటువంటి ల్యాప్టాప్, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాము. చందు గారు వరంగల్ నుంచి. హలో హలో మేడం. చందు గారు మాట్లాడండి, డాక్టర్ గారికి చెప్పండి ఏంటి ప్రాబ్లం. సార్ నమస్కారం అండి. హలో సార్, నమస్కారం సార్. చెప్పండి. మా భార్య కాలేజీలో హౌస్ కీపింగ్ చేస్తుంది సార్. ఓకే. అయితే మా భార్యకు ఏమైనా కాళ్ళు బాగా నొప్పి ఉంటాయి సార్. ఓకే. అయితే ఆమె రోజు పొద్దున్న దాకా డ్యూటీ వేసి నైట్ బాగా అవస్థ పడుతుంది సార్. దాని అర్థం ఏంటి? డ్యూటీ ఎక్కువ చేస్తున్నారు అని అర్థము, లేదా ఆ కండరాలను బలోపేతం చేయట్లేరు అని అర్థము, లేదా పోషకాలతో కూడుకున్నటువంటి ఆహారం సరిగా తీసుకోవట్లేరు అని అర్థం. సో ఫస్ట్ బేసిక్గా పోస్చర్ మార్చుకోండి, ఆహారపు అలవాట్లు మార్చుకోండి, కూర్చునే విధానం, నిలబడే విధానం మార్చుకోండి. అప్పుడు కూడా తగ్గకపోతే ఇంకా వ్యాధి తీవ్రంగా ఉందని అర్థం చేసుకొని ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. మూల కారణాన్ని వెతికి వెన్నునొప్పిని మూలం నుంచి తీసివేసేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. రైట్, వర్ధన్ గారు మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. గణేష్ గారు ఒంగోలు నుంచి. హలో 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 నమస్తే. సార్ గణేష్ గారు నమస్కారం అండి. మాట్లాడండి. నమస్తే, నా పేరు గణేష్ అండి. సార్ చెప్పండి. సార్ ఇది రైట్ సైడ్ కాలు నడుము నుంచి కింద కాలు వరకు పెయిన్ గా ఉంది సార్, లాగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచి అండి? దాదాపు 1 year అవుతుంది సార్. ఓకే. మరి ఏం చేస్తున్నారు తగ్గించుకోవడానికి? అది మన ఒక లోకల్ ఒంగోలు డాక్టర్కి వెళ్ళాను. సో అతను స్కానింగ్ తీపించుకోమన్నారు. స్కానింగ్ తీస్తే వాళ్ళు అన్నారు ఈ సయాటిగా డిస్క్ ఇదైపు మర్జ్ అయిపోయేసి నరము దగ్గర పడుతుందని చెప్పేసి అన్నారు సార్. ఓకే, మీరు ఒంగోలు దగ్గర అంటున్నారా? సో మాకు విజయవాడలో ఒక బ్రాంచ్ ఉందండి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. డిస్క్లో 4 స్టేజీలుగా వస్తాయి. డిస్క్ బల్జు, డిస్క్ ప్రొట్రూజన్, డిస్క్ ఎక్స్ట్రూజన్, సీక్వెస్టల్ డిస్క్ అని 4 స్టేజీలుగా ఉంటాయి. మొదటి స్టేజీ, రెండో స్టేజీ, మూడో స్టేజీ, ఎర్లీ 4వ స్టేజీలో కూడా ఆపరేషన్లు అవసరం లేకుండా మిమ్మల్ని మూలం నుంచి నార్మలైజ్ చేయొచ్చు. మీ వెన్నునొప్పిని మూలం నుంచి తీసివేయచ్చు. 4వ స్టేజీలో అంటే మీకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ కనబడ్డప్పుడు, అంటే మన మూత్రం మీద మనకు పట్టు కోల్పోయినప్పుడు, లేదా మూత్రం జారిపోయినప్పుడు, మోషన్ పట్టు కోల్పోయినప్పుడు, లేదా మోషన్ జారిపోయినప్పుడు, ఫీవర్, చిల్స్ లాంటి కండిషన్ నుండి వెన్నునొప్పి వచ్చినప్పుడు, క్యాన్సర్ లాంటి కండిషన్ ఉండి వెన్నునొప్పి వచ్చినప్పుడు, లేదా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఎక్కువైపోయి కాలంతా చెయ్యంతా చచ్చుబడిపోయినప్పుడు, అలాంటి కండిషన్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాలి. అంటే 5% మాత్రమే సర్జరీకి వెళ్తారు. మిగతా 95%కి ఆయుర్వేదంలో ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా ఇప్పటికి 8 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు ఏ ట్రీట్మెంట్ అవసరమో, ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఇదంతా డీటెయిల్గా మాట్లాడొచ్చండి. రైట్ డాక్టర్ గారు, వెన్నునొప్పికి సంబంధించి మనకి చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆయుర్వేదంలో వెన్నునొప్పికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఒకటండి, నా దగ్గర ట్రీట్మెంట్స్ వచ్చేసరికి బేసిక్గా 2 ట్రీట్మెంట్లు అండి. ఒకటి ఎక్స్టర్నల్ థెరపీస్, దీన్నే బాహ్య చికిత్సలు అంటాం. బాహ్య చికిత్సలలో మేము చేసేటువంటి మేజర్ ట్రీట్మెంట్ మేరు చికిత్స అంటాం. మేరు చికిత్స ఈజ్ నోన్ యాజ్ ఏన్షియంట్ ఆయుర్వేద స్పైనల్ అండ్ న్యూరోథెరపీ అంటాం. అండ్ మర్మ చికిత్స అంటాం, వైటల్ పాయింట్ ఎనర్జీ ట్రీట్మెంట్ అంటాం. ఈ 2 ట్రీట్మెంట్ల ద్వారా ఇప్పుడు చెప్పినట్లుగా 8 లక్షల మంది బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశాము. 3.5 లక్షల మందికి సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రెండో ట్రీట్మెంట్ ఇంటర్నల్ థెరపీ, అంటే ఆభ్యంతర చికిత్స అంటాం. అంటే లోపలికి ఇచ్చేటువంటి మందులు. ఈ మందులు కూడా సివియారిటీని బట్టి 4 months to 6 months ఇస్తాము, లేదా 6 months to 9 months మ్యాక్సిమం పీరియడ్ ఇస్తాం. ఏదైనా మళ్ళీ పేషెంట్ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం అర్థం చేసుకొని ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఈ 2 ట్రీట్మెంట్లతో పాటుగా మేము ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసాం. దాన్ని డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్. ప్రతి పేషెంటు పాటించాల్సినటువంటి ఆహారపు చికిత్స, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది డీటెయిల్డ్గా పేషెంట్ కాన్స్టిట్యూషన్ని బట్టి చెప్తూ ఉంటాం. నెంబర్ 2 ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్. వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలి,
ఇప్పుడున్న వాట్సాప్ కాలంలో, ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ కాలంలో ప్రతి ఒక్కరికి చాలా మెసేజెస్ వస్తాయి. అందరికీ భుజంగాసనం చేయాల్సినటువంటి అవసరం లేదు, అందరూ వృక్షాసనం చేయాల్సిన అవసరం లేదు, అందరూ బాలాసనం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ ఆసనం చేయాలి, ఎవరికి ఏ ఎక్సర్సైజ్ మంచిది అనేది ఎక్స్పర్ట్స్ అయినటువంటి మేము, మా దగ్గర ఉన్న టీము పేషెంట్స్కి యూజువల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్. ఏ తీరుగా కూర్చోవాలి, ఏ తీరుగా నిలబడాలి, ఎలా బరువులు ఎత్తాలి, మీ కంప్యూటర్ ముందు ఎలా కూర్చోవాలి, కంప్యూటర్ని ఎంత హైట్కి పెట్టుకోవాలి, ఈ బేసిక్ పాయింట్స్ మీ పోస్చర్ని మెయింటైన్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. అంటే మీ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేదాకా మీరు చేయాల్సినటువంటి క్రమం ఏంటి, దాంట్లో మీ వెన్ను స్థానం ఏంటి, వెన్ను ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటాం. ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్. అంటే స్ట్రెస్ కూడా మీ వెన్నునొప్పికి కారణమవుతుంది. అలాంటి స్ట్రెస్ వల్ల మీ కండరాలన్నీ బిగుతుగా అయిపోయి లోపల డిస్క్ దాకా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి స్ట్రెస్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ప్రాణాయామాలు చేసుకోవాలా, మైండ్ఫుల్నెస్ చేసుకోవాలా, మెడిటేషన్స్ చేసుకోవాలా, మీకోసం టైం ఎలా కేటాయించుకోవాలి అనేది కూడా పేషెంట్కి ఎడ్యుకేట్ చేస్తాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాము అని అంటే మా మెయిన్ విజన్ వసుదైవ ఆరోగ్య కుటుంబకం అంటాం. అంటే వన్ హెల్దీ నేషన్ని క్రియేట్ చేయాలి అని మేము తప్పిస్తూ ఉన్నాం. దాంట్లో ఈ హెల్దీ నేషన్ని క్రియేట్ చేయాలంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి హెల్దీ స్పైన్ ఉండాలి. అంటే వీ ట్రీట్ వన్ స్పైన్ ఎట్ ఎ టైం అనే మిషన్ ద్వారా మేము ముందుకు నడుస్తున్నాం. అందుకనే ఇప్పటికీ 8 లక్షల స్పైన్స్ని మేము ట్రీట్మెంట్ చేశాము. 3.5 లక్షల స్పైన్స్కి సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. అసలు ఈ L4, L5 అంటే ఏంటి? ఆ L4, L5కి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? ఒకటండి, అంటే మన స్పైన్ పుట్టుకతో 3 వంపులు కలిగి ఎస్ ఆకారంలో కలిగినటువంటి స్పైన్ని కలిగి ఉంటాము. దాంట్లో 2 వీక్ పాయింట్స్ ఏర్పడతాయి. ఒకటి మెడలో ఏర్పడుతూ ఉంటుంది, ఒకటి నడుములో ఏర్పడుతుంది. మెడలో ఏర్పడేదాన్ని C5, C6 పాయింట్ అంటాము, నడుములో ఉన్నదాన్ని L4, L5 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ L4, L5లో నర్వ్ కంప్రెషన్ అయింది, అక్కడ వచ్చే మేజర్ నర్వ్ సయాటిక్ నర్వ్ అంటాం. ఆ నర్వ్ కనుక కంప్రెస్ అయితే 18 లక్షణాలకు పైగా మనకు కనబడుతూ ఉంటాయి. దాంట్లో నొప్పి, తీవ్రమైనటువంటి నొప్పి ప్రధాన లక్షణం. లేదా అది అందరికీ ఉండాలనే రూల్ కూడా ఉండదు. నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్కి సింపుల్గా ఆయన వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పిక్కలు గట్టిగా పట్టేస్తున్నాయి డాక్టర్ గారు అని వచ్చారు. అంటే లెగ్ మజిల్ క్రాంపింగ్, కాఫ్ మజిల్ క్రాంపింగ్తో వచ్చారు. ఎంఆర్ఐ చేయించుకోమన్నాము, ఎంఆర్ఐ చేయించుకున్నారు. ఎంఆర్ఐ చేయించుకుంటే సివియర్ టు సివియర్ కంప్రెషన్ ఉంది. యూజువల్గా మేము ఎంఆర్ఐస్ రాయము, కానీ ఆ పేషెంట్ ఇన్సిస్ట్ చేయడం వల్ల ఆయనకి నిరూపించాలి అనే ఉద్దేశంతో ఎంఆర్ఐ రాస్తే ఎంఆర్ఐలో చేంజెస్ కనబడ్డాయి. సో దీంట్లో ఏంటంటే తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ ఉంటాయి. కాళ్ళు పిక్కలు పట్టేస్తున్నట్టుగా ఉంటాయి. కాలంతా పాకేటువంటి సయాటికా అనే లక్షణం కనబడుతుంది. ఇదే కాకుండా గజ్జల ప్రాంతాల నుంచి అంగానికి, అండకోశానికి మేల్స్లో వెళ్ళి అక్కడ సెక్షువల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. లైక్ శీఘ్రస్ఖలన సమస్యలు, అంగస్తంభన సమస్యలు, అంగస్తంభనకి మధ్యలో చాలా గ్యాప్ ఉండిపోవడము, వీటితో పాటుగా లిబిడో కూడా తగ్గిపోవడం, అంటే కోరికలు కూడా తగ్గిపోవడము మేల్స్లో జరిగిపోతూ ఉంటుంది. అదే ఫీమేల్స్లో వచ్చేసరికి లిబిడో తగ్గడం ఒక ఎత్తు అయితే హార్మోనల్ సమస్యలు, మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ పెయిన్ఫుల్ సెక్షువల్ యాక్ట్ కూడా ఉంటుంది. డిస్పరోనియా అంటారు దీన్ని. అంటే కలిసినప్పుడు తీవ్రమైనటువంటి నొప్పి కలుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా వెనకాల ఉన్నటువంటి నరం నొక్కుకోవడం వల్ల, అంటే L4, L5 మధ్యలో ఉన్న నరం నొక్కుపోవడం వల్ల కిందికి అన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదే విధంగా మెడలో నొక్కున్నప్పుడు C5, C6లో నొక్కున్నప్పుడు 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో అసిడిటీ రావడము, సివియర్ టు సివియర్ నాసియా, వామిటింగ్ ఫీలింగ్ రావడము, చెస్ట్లో పెయిన్ రావడము, చెవుల వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి గడ్డానికి తిమ్మిర్లు, పోట్లు, మంటలు రావడము, సివియర్ టు సివియర్ హెడేక్ రావడము, మైగ్రేన్ హెడేక్స్ రావడము, వర్టిగో అంటే తల తిరిగిపోయినట్టుగా ఉండడము, భుజం నొప్పి, మోచేయి, ఈ 3 వేళ్ళు 2 వేళ్లకు తిమ్మిర్లు రావడము. ఇవే కాకుండా చెయ్యి అంతా ఎండిపోయేటువంటి మోటార్ న్యూరాన్ డిసీజ్ లాంటి కండిషన్స్కి కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. చెయ్యి పక్షవాతం వచ్చేటువంటి, కాళ్ళు పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకునే బదులు ఫస్ట్ మన పోస్చర్ని మార్చుకొని మన స్పైన్ని స్ట్రెంథన్ చేసుకొని
కరెక్ట్ అయినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి లక్షణాలుగానే ఉన్నదాన్ని రోగంగా మారకుండా చూసుకొని సర్జరీలను మనం అవాయిడ్ చేసుకొని హ్యాపీగా హెల్దీగా స్పైన్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ముఖ్యం. రైట్ డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. బాబు గారు బెంగళూరు నుంచి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నాది లెఫ్ట్ కాలు సార్ సార్ లెఫ్ట్ కాలు ఏమైంది? అదే పైన నడుము నుంచి. హలో చెప్పండి, మీరు మాట్లాడండి, వినబడుతుంది. పైన నడుము నుంచి ఒక ఎడమ కాలు ఫుల్ నొప్పి సార్, చాలా బరువుగా ఉండదు కాలు. ఓకే, అది ఏమన్నా జాస్తి భారం ఎత్తినా కూడా బరే ఈ ఎడమ కాలు మాత్రం నొప్పి ఉంటుంది. ఓకే. ఒక చెయ్యికి వస్తుంది, కాలుకు వస్తుంది, రెండిటికి వస్తుందా? లేదు లేదు, ఉత్త కాలుకి మాత్రం. ఒక కాలుకి మాత్రమే వస్తుంది. ఏం పని చేస్తూ ఉంటారు? నేను మిషన్ ఆపరేటర్, కానీ ఇనుములు అప్పుడప్పుడు ఎత్తా ఉంటాను. ఓకే, కానీ రెండు కాళ్ళకి నొప్పి లేదు, ఎడమ కాలు మాత్రం ఇదైపోతుంది సార్. ఎటు సైడ్ అయితే నరం నొక్కుంటుందో అటు సైడే వస్తుందండి. రెండు కాళ్ళకి రావాలని రూల్ లేదు. నార్మల్గా ఏంటంటే మనకి ఏ కాలు అయితే ముందు వాడతామో ఆ కాలుకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. నడుములో నరం నొక్కుంటుంది కాబట్టి ఆ కాలంతా వచ్చేటువంటి నరం సయాటిక్ నరము నొక్కుంటుంది. అందుకని తిమ్మిర్లు, పోట్లు, మంటలు, నొప్పి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సయాటిక్ నరం అనేది లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. నడుములో మనం కూర్చున్నప్పుడు ఎక్కడైతే వంపు తిరుగుతుందో అక్కడ స్టార్ట్ అయ్యి కాలంతా పూర్తిగా కింద పాదం దాకా వచ్చేటువంటి అతి పొడుగైనటువంటి నరం. ఆ నరం ఇరిటేట్ కావచ్చు, కంప్రెస్ కావచ్చు, ఇంకా అది గట్టిగా నొక్కుకుపోవడం కావచ్చు. ఏదేమైనా నర్వ్ ఇరిటేట్ అయినప్పుడు ఆ నరం ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడ దాకా తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఈ లక్షణాలన్నీ కనబడతాయి. కాకపోతే ఏ స్టేజ్లో ఉన్నారు, మీ తీవ్రత ఎంత, మీ శరీర ధర్మం ఏంటి, మీ ఆహార శక్తి, వ్యాయామ శక్తి అని ఇలా ఒక 10 పారామీటర్స్ ఉంటాయి. ఆ 10 పారామీటర్స్ అన్నీ చూసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 0404971818 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దామండి. రైట్ డాక్టర్ గారు, ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్కే కాకుండా వర్ధన్ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఒకటండి, అంటే మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్. ఇంతకుముందు చెప్పినట్టుగా 25 సంవత్సరాల మా ప్రస్థానంలో స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తున్నది మేమే. దీంట్లో స్పాండిలైటిస్, సయాటికా, స్లిప్ డిస్క్, డీజనరేటివ్ డిస్క్ డిసీజెస్ అన్ని 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చాము. 8 లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేసాం. ఇదే కాకుండా మా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ స్కిన్ కేర్ అంటాము. స్కిన్ కేర్లో సోరియాసిస్, ఎగ్జీమా, అర్టికేరియా, అలర్జీ లాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాము. వీటిలో ఇప్పటికీ 5 లక్షల మందికి పైగా స్కిన్ కేర్లో మేము ట్రీట్మెంట్స్ చేసాం. నెంబర్ 3 సెక్షువల్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఫర్టిలిటీకి. దీంట్లో 96% సక్సెస్ రేట్ ఉంది మా దగ్గర ఇన్ఫర్టిలిటీలో. లాస్ట్ ఒక 2 months బ్యాక్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక కపుల్ వచ్చారు. మేల్కి 64 years, ఫీమేల్కి 42 years. వాళ్ళకి సంతానం కలిగింది. అంటే లాస్ట్ 1 year బ్యాక్ది 1 month కింద వాళ్ళకి మేల్ చైల్డ్ వచ్చారు. సో అలా సెక్షువల్ కేర్లో కూడా మాకు సూపర్ సక్సెస్ రేట్ ఉంది. ఇవే కాకుండా లివర్ కేర్లో కూడా మాకు మంచి సక్సెస్ రేట్ ఉంది. దీంట్లో జాండీస్ నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ చేస్తాం. అండ్ ఎస్పెషల్లీ టినిటస్ లాంటి కండిషన్, అంటే కర్ణనాదం అంటాం, అంటే చెవులలో సౌండ్స్ వినబడతాయి. ఆ సౌండ్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇదే కాకుండా స్ట్రిక్చర్ యూరేత్రా అంటాం, అంటే మన బ్లాడరు యూరిన్లో ఫ్లో తగ్గిపోవడము, లేదా యూరిన్ మాటికి ఆగిపోవడము, లేదా యూరిన్లో కంట్రోల్ లేకపోవడము, ఇలాంటి కండిషన్స్కి కూడా మా దగ్గర స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ వీటితో పాటు ఎంఎన్డి లాంటి కండిషన్స్, అంటే మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాం. ఓన్లీ కండరాలు ఎండిపోయి చేతిలో గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చెయ్యి సంతకం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నడవలేని పరిస్థితి, మంచానికి కట్టిపడేసేటువంటి వ్యాధి, 1000 రోజుల వ్యాధి అంటాము. అలాంటి కండిషన్స్కి కూడా మంచి ట్రీట్మెంట్స్, మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయి. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే vardhanaayurveda.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి, లేదా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా ఫాలో చేయొచ్చు. సో ఆయుర్వేదంలో ఇన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని తెలియక జనాలు ఎక్కువగా సర్జరీ వైపు మొగ్గు చూపుతున్నారా, లేకపోతే ఆయుర్వేదం అనేది చాలా లేట్ ప్రాసెస్ అనే అపోహ చాలా మందికి ఉంది, అసలు ఎందుకంటారు?
ప్రతి ఒక్కరికి క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కావాలండి. దెబ్బ తగిలింది వెంటనే ఆ రక్తం కనబడకుండా ఆగిపోవాలి, కాలు విరిగింది వెంటనే అతుక్కుపోవాలి, నొప్పి కలిగింది వెంటనే నొప్పి తగ్గిపోవాలి. అందుకని దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను పెయిన్ మైండ్ సెట్ అని. పెయిన్ రాగానే మన మైండ్ సెట్ ఏంటి? పెయిన్ కిల్లర్ వేసుకోవడం మాత్రమే. పెయిన్ని మూలం ఏంటి, అది ఎందుకు వచ్చింది అని ఆలోచించే మైండ్ సెట్ మనకు లేదు. మనకు కావాల్సింది మన మైండ్ సెట్లో మార్పు. ఎవరికి రావాలి మైండ్ సెట్లో మార్పు? డాక్టర్లకి కాదు, పేషెంట్లకి రావాలి, ఎవరికి వాళ్ళకే రావాలి. మనం ఈరోజు మన స్పైన్ని స్ట్రెంథన్ అప్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి. మనవాళ్ళు మనవరాళ్లతో కూడా ఆడుకోగలుగుతాము, వాళ్ళతో హ్యాపీగా ఉండగలుగుతాము అనే కోరిక ఉంటే ఈరోజు మనము మన స్పైనల్ కేర్ తీసుకోగలుగుతాం. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. కాబట్టి సో ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలి. క్యూర్ కోసము మాలాంటి డాక్టర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నారు. సో ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ గురించి కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందా ఆయుర్వేదంలో? డెఫినెట్గా ఉంటుందండి. కాకపోతే కంప్లీట్ క్యూర్ అనే దానికి పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. ఒక పర్సన్కి సివియర్గా మనకి ఎండ్ స్టేజ్లో వచ్చారు, ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చారు, లేదా కాంప్లికేషన్స్ తోటి వచ్చారు. అలాంటి వాళ్ళకి క్యూర్ రేట్ తగ్గుతుంది. సో క్యూర్ రేట్ విల్ ఎంటైర్లీ డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్. అందుకనే శరీర ధర్మం ఇంపార్టెంట్ అంటాము, ప్రకృతి ఇంపార్టెంట్ అంటాము. పర్సన్ని చూసి మాత్రమే ట్రీట్మెంట్స్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వర్ధన్ గారు. ఆయుర్వేదంలో ఈ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదం. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.